నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రాజోలు మండలం కడలి గ్రామంలో డ్వాక్రా యానిమేటర్ చేతివాటం ప్రదర్శించింది. సంఘాలకు సంబంధించిన 33 లక్షలు నిధులు స్వాహా చేసినట్లు ఫిర్యాదు రావడంతో స్థిర్ నిధి జిల్లా ఏజీఎం ప్రసన్న లక్ష్మి, రాజోలు ఏపీఎం ఎస్తేరు లీలా విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే గ్రామంలో 5వ గ్రామ సంఘానికి యానిమేటర్ గా ఉన్న దుర్గా భవాని బ్యాంకుకు డబ్బులు జమ చేయకుండా స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చిన సంఘటన వివిధ డ్వాక్రా సంఘాలకు చెందిన సభ్యులకు తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి స్త్రీనిధి ద్వారా రుణాలు పొంది యానిమేటర్ స్వాహా చేసిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన నందిని గ్రూపు, గగనశ్రీ, భారతి, సుభాషిణి, దీప్తిరాయ్ తదితర గ్రూపుల ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఏపీఎం ఎస్తేరు లీలా మాట్లాడుతూ యానిమేటర్ దుర్గా భవాని నిధులు స్వాహా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు 17 సంఘాలలో సుమారు 43.5 లక్షల రూపాయలు, స్త్రీనిధి సుమారు 4 లక్షల వరకు అవినీతి జరిగినట్లు తేలిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఏపీఎం ఎస్తేరు లీలా తెలిపారు. ఇదిలా ఉండగా యానిమేటర్ దుర్గా భవాని 5 పేజీల లెటర్ రాసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. బాధితులందరికీ కూడా నష్టపోయిన బాధితులందరికీ కూడా